I'm your Malishwari. Okay, that's so great, and I'm really so happy for today. And Donald Trump, and he's the American president, and the people are coming to bus in pilot, but it's okay. That wasn't or Garrett. Okay, that's okay. అయ్యో ఏందో అలా గట్ల చూస్తాండ్రు అమెరికా ఇంగ్లీషు నేర్చుకుంటున్నా నేను నా కళాపోషణ ఇప్పుడు ఎందుకు బయట పెట్టినా అని అంటారా అయితే మన మోదీ సారు అమెరికాకు పోయిండు కదా నొల్ల ఆడ ట్రంప్ సారుతోని మాట ముచ్చట పెట్టిండు మరి వాళ్ళ నడమ ఏం ముచ్చట్లు నడిచినాయి మన మోదీ సారు అంత బరాబరే మాట్లాడిండా మనకేమన్నా అక్కడికి వచ్చే ముచ్చట్లే పట్టుకొస్తాండా లేదా అరుచుకుందాం రాన్రి మన మోదీ సారు వారు అమెరికాలో టూర్లో ఉన్నాడు కదా ఇక సారు జాన్ జిగిరి జబ్బదోస్తు ట్రంప్ సార్ను కలుపుకున్నాడు ఇక మోదీ సార్ను చూసుడుతోనే ట్రంప్ తాత ఒక దిల్కుష్ అయిండా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా అని ఒక పాట అందుకునుడు తక్కువైంది వాళ్ళ నడమ ఉన్న పాయిరం చూస్తాంటే ఇక మోదీ సార్ను మంచిగా కుర్చీలో కూసుండబెట్టి అదొకటి ఇదొకటి ముచ్చట్లు పెట్టి ఇక అవి ఇవి సంతకాలు తీసుకున్నాడు వల్ల ఇక ఇద్దరు కలిసి విలేకరుల మీటింగ్ లో కూసున్నారు అయితే మన మోదీ సారు ఏడికి పోయినా హిందీ భాషనే మాట్లాడతాడు కదా అంటే సార్కు ఇంగ్లీషు ఒక్క ముక్క కూడా రాదని కాదోల్లా కావచ్చు కానీ సార్కు హిందీ అంటే పాయిరం అందుకే అమెరికాకు పోయినా సోమాలియాకు పోయినా హిందీ భాషలనే ముచ్చట పెడతాడు ఇక మోదీ సారు హిందీలో మాట్లాడుతుంటే మన ట్రంప్ సారు చూడు ముఖం ఎట్లా పెట్టిండో అర్థమైతలేనట్టున్నది ఈ ఎనుకున్న ఇద్దరు ఏందంటే సారు వారి హిందీ భాషను వీళ్ళు ఇంగ్లీష్ పీసులా తర్జుమా చేసేటోళ్ళు అన్నట్టు అగో भारत अमेरिका संबंधों प्रगाढ़ बनाने में उसको एक नई ऊंचाई देने में और व्यापकता देने में राष्ट्रपति ट्रंप की पहली टर्म की बहुत बड़ी भूमिका रही और मुझे विश्वास है कि दूसरे टर्म में भी हम उसी गति से आगे बढ़ेंगे सबसे पुराना लोकतंत्र भारत हम दोनों का मिलने का मतलब 1+1 2 नहीं 1 और 1 11 होता है और ये 11 की शक्ति वो ताकत विश्व के कल्याण के भी काम आएगी ఇక స్టేజ్ మీద కూడా మన మోదీ సార్ ఒక దిక్కు ట్రంప్ తాత ఇంకో దిక్కు నిలబడి స్పీచ్ ఇచ్చిర్రోళ్ళు ఇక ఇంతగానం అభిమానం చూయించుకున్నారు కదా ట్రంప్ సారు మనకెళ్ళే జర తీపి ముచ్చట్లు చెప్తాడు అనుకుంటే ముఖం మార్చినట్టే చేసిండోల్లా ఇండియా మీద పన్నులు తగ్గిచ్చుడు ఉండనే ఉండది తమ్ముడు తమ్ముడే ప్యాకాట ప్యాకాటే అని మోదీ సార్ ముంగట్నే చెప్పిండు Just about the highest tariffed nation anywhere in the world. They've been very strong on tariffs, and I don't blame them necessarily, but it's a different way of doing business. It's very hard to sell into India because they have trade barriers, very strong tariffs. We are right now a reciprocal nation. We are going to, if it's India or if it's somebody else with low tariffs, we're going to have the same. We're going to have whatever India charges, we're charging them. Whatever another country charges, we're charging them. So it's called reciprocal. సరే ఇక వీళ్ళ దోస్తానట్లుంటే ఇంకో దిక్కు ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ పిల్లలతోని కలిసి మోదీ సార్ను కలిసిండోల్లా ఇప్పుడు మాస్క్ అంటే అమెరికాకు ట్రంప్ తర్వాత ట్రంప్ అంత తోడు కదా ఇక మాస్క్ పిల్లలను చూసుడుతోనే మోదీ సారు ఒక ఖుషైండా వాళ్ళకు బొమ్మలు గిమ్మలు ఇచ్చుకుంటా గౌరవం చేసిండు ఇక అటెన్క మోదీ సార్ను ఎలన్ మాస్క్ కలిసి అంతరిక్షం టెక్నాలజీ ఇసాంటి పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడుకున్నారట అది కథ